తెలుగు రాష్ట్రాలలోనే ఆ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఏ గ్రేడ్ స్థాయిలో ఉన్న ఆ ఆలయానికి ధర్మకర్తలు చైర్మన్ గా పదవి దక్కించుకునేందుకు ఎంతగానో పోటీ పడుతూ ఉంటారు. ఒక్కసారి ఆ ఆలయానికి నామినేటెడ్ సభ్యుడి హోదాలో ధర్మకర్తగా కొనసాగారంటే చాలు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. అందులోనూ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు సభ్యుల మధ్య ఉండే పోటీ అంతా ఇంత కాదు. అంతటి ప్రసిద్ధిగాంచిన ఆలయానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేద వర్గానికి చెందిన నాయకుడిని చైర్మన్ గా నియమించి ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులకు ధర్మకర్తలుగా అవకాశాన్ని కల్పించి ఇచ్చిన మాటను శ్రీ గణేష్ నిలుపుకున్నారు. మాట నిలుపుకున్న శ్రీ గణేష్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. తెలుగు రాష్ట్రాలలో సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆనుకొని ఉండే సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో పలు రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సికింద్రాబాద్ గణపతి దేవాలయం మరింత ఆదరణ పొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సికింద్రాబాద్ గణపతి దేవాలయం రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన A1 గ్రేడ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గణపతి దేవాలయంలో ధర్మకర్తగా స్థానం దక్కించుకునేందుకు ఎంతో మంది పోటీ పడుతుండేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు సనత్ నగర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యేలు సైతం తమ అంచవర్గానికి స్థానం కల్పించేందుకు పోటీ పడుతుండేవారు. దీంతో గణపతి దేవాలయంలో నామినేటెడ్ హోదాలో పదవి దక్కిందంటే వారి ఆనందం అంతా ఇంత కాదు. సికింద్రాబాద్ గణపతి దేవాలయం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. గణపతి దేవాలయం నామినేటెడ్ పదవి భర్తీ విషయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కీలకంగా వ్యవహరిస్తూ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్యత కల్పించి నామినేటెడ్ హోదాలో ధర్మకర్తలుగా అవకాశాన్ని కల్పించారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన 14 మందిని దేవాదాయ శాఖ ధర్మకర్తలుగా నియమిస్తూ ఇటీవల జీవోను విడుదల చేసింది. ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. దేవాదాయ శాఖ ప్రతిపాదించిన వారు అధికారికంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేసి ధర్మకర్తలుగా బాధ్యతలను గురువారం దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ధర్మకర్తలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందనలు తెలిపి ఆలయ చైర్మన్ గా వర్షా ప్రభాకర్ యాదవ్ అలియాస్ అరవింద్ యాదవ్ ను ఏకగ్రీవంగా ప్రకటించడంతో తోటి ధర్మకర్తలు ఆమోదం తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చైర్మన్ గా వర్షా ప్రభాకర్ యాదవ్ ను నియమించారు. ఎన్నికల సమయంలో తన గెలుపు కొరకు బూత్ స్థాయి నుంచి పనిచేసిన శ్రీ గణేష్ ను వర్షా ప్రభాకర్ యాదవ్ మెప్పించారు. దీంతో సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి నిరుపేద వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడికి అవకాశం కల్పిస్తానంటూ పలుసార్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే చైర్మన్ గా వర్షా ప్రభాకర్ యాదవ్ ను నియమిస్తున్నట్లు తోటి సభ్యులకు శ్రీ గణేష్ తెలియజేశారు. ధర్మకర్తలుగా సైతం శ్రీ గణేష్ కు అనుకూలంగా ఉండే SDF టీం సభ్యులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశాన్ని కల్పించారు. కొందరు నాయకులు తమకు అవకాశం దక్కలేదంటూ నిరాశలో ఉన్నప్పటికీ పార్టీ కోసం పనిచేసి ఉత్సాహంగా ఉన్న వారికి తన ప్రోత్సాహం ఉందంటూ మరోసారి శ్రీ గణేష్ తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ఎల్లవెల్లలా రుణపడి ఉంటాం. రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ గా నియమించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు. మీరు చూపిన మార్గంలో నడుస్తూ మంచి పేరును తీసుకొస్తాం. గణపతి దేవాలయ ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి శుభాకాంక్షలు. కలిసికట్టుగా ముందుకు సాగి దేవాలయ అభివృద్ధికి పాటుపడతాం. వర్షా ప్రభాకర్ యాదవ్, సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్. రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చిన వారం రోజుల గడువు ముగిసింది. ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన వారు సైలెంట్ అయ్యారు. అధికారులను కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు జరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన వారు మౌనంగా ఉండిపోయారు. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు వెల్లడించిన 148 మంది లబ్ధిదారుల జాబితాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయమని సూచించిన అధికారులకు లిఖితపూర్వకంగా ఎటువంటి ఫిర్యాదులు రాకపోవడం ఆశ్చర్యానికి గురి కాక తప్పలేదు. మరో వారం రోజుల పాటు అభ్యర్థుల స్వీకరణకు గడువును రెవెన్యూ శాఖ అధికారులు పెంచారు. కొనసాగుతున్న మారడపల్లి డబుల్ బెడ్రూమ్స్ లబ్ధిదారుల ఎంపిక సస్పెన్షన్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మిమ్మల్ని ఇక్కడ ఒక పొరపాటున పేర్లు వచ్చినట్టయితే ఖచ్చితంగా రాతపూర్వకంగా వాళ్ళు దరఖాస్తు ఇవ్వవలసిందే మేము విన్నపం చేస్తున్నాము. ఎవరైతే దరఖాస్తు ఇస్తారో వాళ్ళ దరఖాస్తుని కూడా మేము బహిర్గతం చేయం. అవన్నీ కూడా మేము సీక్రెట్గా పెట్టుకుంటాం. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు లబ్ధిదారులు ఎదురు చూస్తూ వస్తున్నారు. మొదటి జాబితాలో 273 ఇళ్లను పంపిణీ చేయగా మరో 195 ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉంది. గతంలో రెండవ జాబితా విడుదల చేసినప్పటికీ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్న కారణాలతో రెండవ జాబితాకు బ్రేక్ పడింది.
తమకు ఇళ్లను కేటాయించడం లేదంటూ పలువురు మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల కొరకు స్థలాలు ఇచ్చిన వారే అదనంగా ఇల్లు ఇవ్వాలనే డిమాండ్తో లబ్ధిదారుల ఎంపికకు ఎన్నో ఆటంకాలు కలుగుతూ వస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం కొందరు 2-3 ఇళ్లను ఇవ్వాలని పట్టుబడడంతో లబ్ధిదారు ఎంపిక విషయం ఎటూ తెలియడం లేదు. గత నెల రెవెన్యూ శాఖ పోలీస్ విభాగం అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా ఉంటున్న వారిని వెళ్లగొట్టి ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్ల పంపిణీకి మరోసారి పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేసి 148 మందితో కూడిన జాబితాను మారేడుపల్లి ఎంఆర్ఓ భీమయ్య గౌడ్ విడుదల చేశారు. అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే మరోసారి ఎంక్వైరీ చేసి జాబితాను రూపొందిస్తామని భీమయ్య గౌడ్ వెల్లడించారు. అభ్యంతరాలపై వారం రోజులు గడువు ముగియడంతో మరోసారి ఎంఆర్ఓ భీమయ్య గౌడ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి 148 మంది లబ్ధిదారుల జాబితాపై ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదులు రాలేదని, అయినప్పటికీ మరో వారం రోజుల్లో ఫిర్యాదుల స్వీకరణకు గడువు పొడిగించినట్లు ఎంఆర్ఓ తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనతో ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలతో ఫిర్యాదులకు మరో వారం రోజుల సమయం కేటాయించడం జరిగిందని, 148 మందికి సంబంధించిన జాబితాలో ఏమైనా అనుమానాలుంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సమగ్ర దర్యాప్తు చేసి లబ్ధిదారుల ఎంపికను కొనసాగిస్తామని ఎంఆర్ఓ తెలిపారు. మనం ఓల్డ్ మారేడుపల్లి 2 BHK లోపల ఒక లిస్టు పంపడం జరిగింది. ఆ లిస్టులో కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది సారు. కాకపోతే మనకైతే ఇప్పటికీ అంటే ఇల్లు కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఇల్లు ఇవ్వమని చెప్పేసి ఒక 60 దరఖాస్తుల వరకు వచ్చినాయి. అబ్జెక్షన్ విషయంలో మాత్రం ఎవరు కూడా మనకి ఇప్పటిదాకా ఒక్క అప్లికేషన్ కూడా రాతపూర్వకంగా ఇవ్వలే. ఇప్పటికే మనం వేసి ఇంచుమించు 7 days ఇచ్చినాము. 7 days కాదు 8-9 days అవుతా ఉంది. ఇప్పటిదాకా ఎలాంటి అబ్జెక్షన్ రాలేదు. దయచేసి మాతో సహకరించి ఆ లిస్టులో ఉన్నటువంటి అనర్హులు ఎవరైతే ఉన్నారో పలానా వ్యక్తి అనర్హుడు ఉన్నాడు వాళ్ళకి వచ్చిందని చెప్పేసి మాకు ఒక విధంగా సూచించినట్లయితే, వాళ్ళు రాసి ఇచ్చినట్లయితే ఆ లిస్టుని కూడా మేము ప్యూరిఫై చేస్తాం. ప్యూరిఫై చేసి వాస్తవంగా ఎలిజిబుల్ ఉన్నటువంటి అర్హులను మాత్రమే ఇక్కడి నుంచి మనం ఆర్డీఓ గారి నుంచి కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక 7 days ఇస్తాము. ఆ 7 days లోపలనైనా కొన్ని అబ్జెక్షన్స్ ఏమున్నావో తెచ్చిస్తే మంచిదని చెప్పేసి కోరుకుంటున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తన మార్పును బదిలీ చేసుకోవడం లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందుకు సాగుతున్నారు. మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీ గణేష్ శ్రీకారం చుట్టారు. నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతమైన మోండా డివిజన్ అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను కలిసి అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. అధికారుల నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో మారేడుపల్లి అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి గురువారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరబైన సంతోష్ యాదవ్, సీనియర్ నాయకుడు బాబురావు, చిన్న వీరయ్య, బాలనరసింహ, శివకుమార్తో కలిసి అంబేద్కర్ నగర్ వాసులతో సమావేశమయ్యారు. త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని, ఇల్లు ఖాళీ చేస్తే ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంబేద్కర్ నగర్ వాసులకు సూచించారు. పేదవారి కళను నెరవేర్చడమే తన ముందున్న లక్ష్యమని శ్రీ గణేష్ తెలిపారు. పేదవారి కళ సొంత గూడు ఉండాలి. అలాంటి ఉన్న గూడుని మనం తీసుకొని కట్టించి మళ్ళీ వాళ్ళకు ఫ్లాట్ ఇవ్వకుంటే అది పాపంతో మించింది ఏం కాదు. మన చేతులు అది జరగదు. మన చేతిలో ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళకి ఇల్లు ఇస్తూ ఉండాలన్నదే నేను ఈ రోజు ర్యాంక్ చేసుకుంటున్నాను. నిజమైన అరులు, నిజమైన పేద అరులకే రావాలి. గతం లేదంటే పక్కకు చాలా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీసుకున్న నిర్ణయాన్ని అంబేద్కర్ నగర్ వాసులు స్వాగతించారు. G+3 నిర్మాణాలతో ఇళ్లను నిర్మించి ఇవ్వనుండటంతో బస్తీవాసులు సైతం ముందుకొచ్చారు. ఇంటి నిర్మాణం కొరకు అనువుగా ఉన్న స్థలాలను పరిశీలించిన అధికారులు త్వరలో నిర్మాణ పనుల కొరకు సన్నాహాలు మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఎంఆర్ఓ భీమయ్య గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ గ్రీష్మ, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ జనార్దన్ నాయక్, క్రాంతి, ఏఈ వీరభద్రయ్య, సంధ్యారాణి శ్రీనాథులతో పాటు పలు విభాగాల అధికారులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట అంబేద్కర్ నగర్ ను పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న ప్రయత్నంతో త్వరలో తమ బతుకులు మారనున్నాయంటూ అంబేద్కర్ నగర్ కాంగ్రెస్ నాయకుడు బాబురావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తగా అవకాశం కల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు. మీరు మాకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవాలయ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడతాం. గణపతి దేవాలయ ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిన నా తోటి సభ్యులకు అభినందనలు. వంగా నరేష్, సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. కంటోన్మెంట్ లో హైడ్రా ఎంట్రీ ఇచ్చింది. సీఓ మధుకర్ నాయక్ పర్యవేక్షణలో ఇక్కడ పరిస్థితులు ఏమిటంటూ ఆరా తీయడమే కాదు, తమ నుంచి ఏమైనా చేయగలమా అంటూ ఆయన ద్వారా సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ ఎంట్రీతో అంతా ఆశ్చర్యపోగా అసలు ఆ ఫిర్యాదు నిజమేనా అన్న విషయాలపై సీఓను అడిగి తెలుసుకున్నారు. ప్యాట్నీ నాల విషయంలో పలు చోట్ల ఆక్రమణలు జరిగాయంటూ ఫిర్యాదులు అందడంతో హైడ్రా ఎంట్రీ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేర్గా ఎంట్రీ ఇవ్వగా
ప్యాట్నీ నాలా చాలా శాతం కంటోన్మెంట్ పరిధిలోకి రావడం, దానికి తోడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి అన్నది వారికి అనుభవం ఉండడంతో సీఈఓ మధుకర్ నాయక్ కు పర్యటనపై సమాచారం అందించారు. సీఈఓ మధుకర్ నాయక్ తో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్యాట్నీ నాలా వద్ద పర్యటన చేయడంతో పాటు ప్యాట్నీ నాలా ఆక్రమణలపై చర్చించారు. రెవెన్యూ శాఖ అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించడంతో పాటు నాలా ఆక్రమణలపై త్వరలోనే కొరడా జులిపిస్తామంటూ తెలిపినట్లు సమాచారం. అయితే నాలాపై ఉన్న ఆక్రమణలు ఎన్ని అన్న విషయాలపై నేరుగా వెళ్లి పరిశీలించగా నాలాపై ఉన్న కట్టడాలు ఎలా నిర్మించారు, వారికి ఉన్న అనుమతులు ఏమిటన్న విషయాలపై ఆరా తీశారు. సీఈఓ మధుకర్ నాయక్ నాలా పరిస్థితులపై పూర్తి వివరాలు అందించగా కొన్ని నిర్మాణాల వల్ల వర్షం వచ్చినప్పుడు ముంపు పరిస్థితి ఏర్పడుతుందని పూర్తి సమాచారంను వారికి అందించారు. అద్భుతం, మహాద్భుతం, ఒళ్ళు గగ్గులు పొడిచే సన్నివేశాలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా డప్పు కళా ప్రదర్శనలు. ఆలయ వార్షికోత్సవ వేడుకలంటే ఇలా ఉంటాయంటూ అక్కడ కళాకారులు ప్రదర్శించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆలోచనతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికమయంగా మారింది. శంభో శివశంకర నినాదంతో పికెట్ గ్రామం ఆధ్యాత్మికతను చాటుకుంది. శ్రీ 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 పంచభూత భూమేశ్వర స్వామి శివ పంచాయతన శివాలయ తృతీయ వార్షిక మహోత్సవం కనుల పండగగా కొనసాగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతంలోని శ్రీ 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 పంచభూత భూమేశ్వర స్వామి శివ పంచాయతన శివాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. తలుపులు లేని ఆలయంగా ప్రసిద్ధి. భారీ శివలింగంతో ఆలయాన్ని శిల్పకళతో నిర్మించారు. ఆలయ కమిటీ సభ్యుడు జట్టి ఉమేష్ పర్యవేక్షణలో శివాలయంలో విశేష పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ఆలయ విశిష్టతను తెలుసుకున్న భక్తులు శివాలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తీరారు. శ్రీ 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 జగద్గురు ఆది శంకరాచార్య హంపి విద్యారణ్య పీఠాధీశ్వరులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ఆశీస్సులతో ఆలయ పూజా కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతుంటాయి. ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి 3 సంవత్సరాలు పూర్తిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వానికి గురయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగాయి. ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కళాకారులు చేసిన ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. పూజా కార్యక్రమాలతో పాటు కళాకారుల ప్రదర్శనలు మైమపించేలా కొనసాగాయి. అగ్నితో చేసిన ప్రదర్శన చూడడానికి 2 కళ్ళు చాలలేదన్నట్లుగా ప్రదర్శన సాగింది. శివపార్వతుల రథోత్సవ ఊరేగింపు మందు వందలాది మంది కళాకారులు చేసిన ప్రదర్శన వార్షికోత్సవ వేడుకలకు ప్రత్యేక హైలైట్ గా నిలిచాయి. ఆలయంలో విశేష పూజలు నిర్వహించడమే కాదు, తమ ఆలయ ప్రత్యేకతను చాటి చెప్పేలా కళాకారుల ప్రదర్శనతో పికెట్ భూలక్ష్మమ్మ దేవాలయం మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రఖ్యాతిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తగా నియమించిన కంటోన్మెంట్ డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు చూపిన మార్గంలో నడుస్తూ దేవాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. గణపతి దేవాలయ ధర్మకర్తలుగా పదవి బాధ్యతలు చేపట్టిన నా తోటి సభ్యులకు అభినందనలు. మీరు చూపిస్తున్న ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు. నందికంటి నాగమణి రవి, సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త. మీరు నియమించిన దఫేదర్ సూరి మా కాలనీ సొంత మనిషిగా పనిచేస్తూ కాలనీ సమస్యల పరిష్కారానికి ముందుంటున్నారు. మా కాలనీ సోషల్ వర్కర్ గా తేలికుంట సతీష్ కుమార్ గుప్తా పూర్తి సహకారం అందిస్తున్నారు. కమిటీ సభ్యులంతా ఐకమత్యంగా కాలనీ మెంబర్లతో ప్రతి విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామంటూ ఆ కాలనీ వాసులంతా నేటి కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించుకున్నారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన సీఈఓ వారిలో ఉన్న ఐకమత్యం, పట్టుదల చూసి మీలాంటి వారి సహాయ సహకారాలతో బోర్డుకు అవార్డులు అందుతున్నాయని, మీ సహకారానికి మా సహకారం తోడైతే అభివృద్ధి సాధ్యమంటూ వారి సమస్యలపై మేమున్నామన్న భరోసాను అందిస్తూ వారి సొంత నిధులతో రూపొందింది ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. We've got a very small part behind, which is almost like a plot. అక్కడ కూడా మేము ఈ పిల్లల కోసం ప్యానల్ బార్స్ పెట్టాలని అనుకుంటున్నాము. కంటోన్మెంట్ 5వ వార్డులోని ఇంద్రపురి రైల్వే కాలనీలో పార్క్ ఇది. ఇంద్రపురి కాలనీ వాసులంతా అసోసియేట్ గా ఐకమత్యంగా ఉండగా ఏ సమస్య వచ్చినా సంతోషం వచ్చినా అందరూ కలిసికట్టుగా నిర్వహించుకుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆ కాలనీలో ఇంజనీర్లు, కల్నర్లు, కుల సంఘాల నాయకులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు అందరూ విద్యావంతులే కాగా అంతా కలిసికట్టుగా ఉండగా అంతా కలిసి ఓపెన్ జిమ్ ను పార్కులో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా సీఓ మధుకర్ నాయక్ ను ఆహ్వానించగా వారు కలిసికట్టుగా అందించిన ఆహ్వానంతో కార్యక్రమంలో సీఓ మధుకర్ నాయక్ పాల్గొన్నారు. కాలనీ అధ్యక్షుడు కల్నల్ సల్మాన్ సంజు, మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తో పాటు కమిటీ సభ్యులు ఆహ్వానం పలకగా వారి ఆహ్వానాన్ని అందుకుంటూ ఓపెన్ జిమ్ మెటీరియల్ కు పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన జిమ్ ను పరిశీలించి జిమ్ చేయడంతో పాటు వారికి సరిపడా ఎక్సర్సైజ్ కు కావాల్సిన పరికరాలను తెప్పించుకొని వాటితో నిత్యం ఎక్సర్సైజులు చేస్తుండగా
ఇదే మీ ఫిట్నెస్ కు సీక్రెటా అంటూ అడిగి తెలుసుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం కాలనీ వాసులతో సమావేశం నిర్వహించగా వారు చెప్పిన మాటలతో సీఈఓ సంతృప్తి చెందారు. స్థానికంగా దఫేదర్ సూరి తమ ఇంటి మనుషుల కాలనీతో సమస్యలపై వెంటనే స్పందించి కాలనీ ఇంతటి పరిశుభ్రంగా ఉండడానికి కారణమని తెలియజేయడంతో పాటు మా కాలనీలో ప్రతి సమస్యను సోషల్ వర్కర్ గా ఉన్న తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ద్వారా మీ వద్దకు తీసుకురాగలుగుతున్నామని మీరు కూడా వెంటనే స్పందిస్తున్నందుకు కృతజ్ఞతలంటూ తెలియజేశారు. వాళ్ళకి ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి నేను పనిచేస్తూ ఉన్నా. మరి కార్యక్రమానికి సారికకు వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు. మరి ఈ కాలనీలో కూడా రీసెంట్లీ రోడ్స్ మేము అందరం కలిసి లాస్ట్ బాడీ చంద్రన్న అందరం కలిసి మేము వెళ్ళినప్పుడు శాంక్షన్ చెప్పింది సార్ కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సార్ కూడా చేస్తే బాగుంటుంది నేను కోరుకుంటాను. ఇక వర్షపు నీరు నిలిచిపోవడం, మంచినీటి పైప్ లైన్ వ్యవస్థలో మార్పు, పక్కనే ఉన్న పార్క్ అభివృద్ధి, వీధి దీపాలు, చెట్ల కొమ్మల తొలగింపు వంటి పలు సమస్యలను సీఓకు వివరించగా పైప్ లైన్ ఏర్పాటుకు కాలనీ సగం భాగస్వామ్యం వహిస్తే మిగతా సగం బోర్డు భరిస్తుందని, వారి వంతు సహకారం అందిస్తే తమ వంతుగా కూడా త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తామంటూ సూచించారు. తప్పగా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సెక్రటరీ ప్రభాకర్, ట్రెజరర్ సుద్దం, నిశాంత్ అగర్వాల్ తో పాటు కాలనీ మహిళలు ఉత్సాహంగా నేటి వేడుకల్లో పాల్గొన్నారు. It was all activities really develop the spirit of the family among the colony members, and these efforts towards this sort of security corps or whatever you say, I wish all of you are very best. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను పురస్కరించుకుని సీఈఓ చేతుల మీదుగా మొక్కలు నాటించగా గ్రీనరీకి ప్రథమ ప్రాధాన్యత అందించాలని కోరుకుంటున్నట్లు సీఈఓ మధుకర్ నాయక్ కాలనీ వాసులకు సూచించారు. కలిసికట్టుగా కాలనీ వాసులంతా అసోసియేషన్ గా ఏర్పడి వారికి ఉన్న సమస్యలు, కాలనీలో ఉన్న పరిస్థితులపై కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటూ ఉండగా బోర్డు అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయగా మీ వంతు సహకారం ఎల్లవెల్లలా సమస్యల పరిష్కారం త్వరితగతిన జరగాలని కోరుకుంటున్నట్లు కాలనీ మహిళంతా ఇంగ్లీష్లో అదరగొడుతూ సీఈఓకు విన్నవించడం విశేషం. ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేసిన వంగా నరేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో యాక్టివ్ కాంగ్రెస్ నాయకుడుగా అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ గణపతి దేవాలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు 2వ వార్డు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ధర్మకర్తలుగా చోటు దక్కింది ఎవరికి? చైర్మన్ గా ఆయనకి ఎందుకు అవకాశం కల్పించారు? ఒక్కొక్కరుగా ఎస్టీఎఫ్టీ సభ్యులకు నామినేటెడ్ పదవుల్లో శ్రీ గణేష్ ప్రాధాన్యత కల్పిస్తున్నారా? నూతనంగా కొలువు తిరిగిన గణపతి దేవాలయం 14 మంది ధర్మకర్తల బ్యాక్గ్రౌండ్ ఏమిటి? పార్టీ కొరకు వారు ఏమి చేశారు? వారికి అవకాశం దక్కడానికి కారణాలు ఏమిటి? వాచ్ ది స్టోరీ. సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తలుగా 14 మందిని దేవాదాయ శాఖ నియమించింది. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లి చిన్నతోకట్టుకు చెందిన తుమ్ముల నరేందర్ యాదవ్ కు గణపతి దేవాలయంలో ధర్మకర్త అవకాశం దక్కింది. అదే ప్రాంతానికి చెందిన జాజుల ఆంజనేయులకు గణపతి దేవాలయంలో ధర్మకర్తగా స్థానాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కల్పించారు. పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు జాజుల ఆంజనేయులు అలియాస్ క్రాంతి అమావాస్య అన్నదానంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు మరింతగా చేరువయ్యారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ ప్రాంతానికి చెందిన ప్రభాకర్ అలియాస్ అరవింద్ యాదవ్ కు గణపతి దేవాలయంలో ధర్మకర్తగా అవకాశం కల్పించారు. చిన్న స్థాయి కార్యకర్తగా ఉన్న అరవింద్ యాదవ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొరకు ఎన్నికల్లో పనిచేశారు. ఆయన పనిచేసిన బూత్ స్థాయిలో శ్రీ గణేష్ కు అధిక శాతం ఓట్లు రావడంతో శ్రీ గణేష్ అరవింద్ కు అత్యధిక ప్రాధాన్యత కల్పించారు. కంటోన్మెంట్ 2వ వార్డు ప్రాంతానికి చెందిన ఎస్జీఎఫ్ టీం సభ్యుడు నాగులవల్లి మల్లేష్ కు గణపతి దేవాలయంలో ధర్మకర్తగా అవకాశం దక్కింది. ఎస్జీఎఫ్ టీం సభ్యుడిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట ఉంటూ వార్డులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపును శ్రీ గణేష్ వద్ద మల్లేష్ తెచ్చుకోవడంతో ఆయన సరైన గుర్తింపు ఇచ్చేలా ధర్మకర్తగా స్థానం కల్పించారు. మరో ఎస్జీఎఫ్టీ సభ్యుడు సంతోష్ కు ధర్మకర్తగా ప్రాధాన్యతను శ్రీ గణేష్ కల్పించారు. ప్రతిరోజు శ్రీ గణేష్ వెంట ఉంటూ శ్రీ గణేష్ పర్యటనలకు రూపకల్పన చేస్తూ నమ్మకమైన వ్యక్తిగా శ్రీ గణేష్ కు సంతోష్ నిలిచారు. గురువారం నిర్వహించిన ప్రమాణ స్వీకారానికి సంతోష్ గైహాజరయ్యారు. మారేడుపల్లికి చెందిన శ్రీరామ్ సాయి కుమార్ సైతం ఎస్జీఎఫ్ టీం సభ్యుడిగా కొనసాగుతూ శ్రీ గణేష్ గెలుపు కొరకు కృషి చేశారు. ఆయనకు సైతం ధర్మకర్తగా అవకాశం దక్కింది. కంటోన్మెంట్ 5వ వార్డు కాకిగూడ బాలాజీ కాలనీకి చెందిన భిక్షపతి సైతం ఎస్జీఎఫ్ టీం సభ్యుడిగా కొనసాగుతున్నారు. మొదటి నుండి శ్రీ గణేష్ వెంట ఉంటున్నారు. ఆయనకు సైతం గణపతి దేవాలయంలో ధర్మకర్తగా స్థానం కల్పించారు.
మోండా డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నందికంటి రవి సతీమణి నాగమణికి సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ధర్మకర్తగా అవకాశం దక్కింది. సీనియర్ నాయకుడిగా నందికంటి రవి ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో నందికంటి రవి ఇప్పటికే శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తగా కొనసాగుతున్నారు. ఆయన సతీమణికి గణపతి దేవాలయంలో స్థానం దక్కడంతో శ్రీగణేష్ సహకారంతో ఇద్దరికీ దేవాలయాల్లో అవకాశం దక్కింది. పికెట్ ప్రాంతానికి చెందిన గణపతి దేవాలయ భక్తుడు నరేందర్ కు మరోసారి ధర్మకర్తగా అవకాశం దక్కింది. గతంలో గణపతి దేవాలయ ధర్మకర్తగా కొనసాగిన నరేందర్ మరోసారి తనకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు విజ్ఞప్తి చేయడంతో ఎమ్మెల్యే ప్రతిపాదనతో ఆయనకు గణపతి దేవాలయంలో స్థానం దక్కింది. మారేడుపల్లి ప్రాంతానికి చెందిన వేణుగోపాలాచారికి గణపతి దేవాలయంలో స్థానం దక్కింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తగా వేణుగోపాలాచారి కొనసాగారు. ప్రస్తుతం గణపతి దేవాలయానికి ధర్మకర్తగా చోటు లభించింది. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ కు చెందిన అనిల్ యాదవ్ కు ధర్మకర్తగా స్థానం దక్కింది. కాంగ్రెస్ పార్టీ యాదవ్ వర్గానికి చెందిన నాయకుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అనిల్ యాదవ్ కు అవకాశాన్ని కల్పించారు. గణపతి దేవాలయంలో ఇద్దరు కాంగ్రెస్ మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. ఒకరు నందికంటి రవి సతీమణికి నాగమణి కాగా మరొకరు కంటోన్మెంట్ 1వ వార్డులో యాక్టివ్ గా ఉండే కాంగ్రెస్ నాయకురాలు నిమ్మవందనకు ధర్మకర్తగా అవకాశం కల్పించి సరైన గుర్తింపును ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలకి అవకాశం దక్కడంతో పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 1వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నిమ్మవందనకు అనుభవం ఉంది. 5వ వార్డు సంజీవనగర్ ప్రాంతానికి చెందిన జ్యువెలరీ షాప్ నిర్వాహకుడు మాణిక్య ప్రభుకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తగిన గుర్తింపునిచ్చారు. తెర వెనుక ఉండి ఈ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు విధాలుగా సహాయ సహకారాలు అందించడంతో మాణిక్య ప్రభుకు గణపతి దేవాలయంలో చోటు లభించింది. కంటోన్మెంట్ 2వ వార్డు ప్రాంతానికి చెందిన వంగ నరేష్ కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక గుర్తింపును కల్పించేలా గణపతి దేవాలయ ధర్మకర్తగా స్థానాన్ని కల్పించారు. ఉప ఎన్నిక సమయంలో 2వ వార్డు నుండి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో వంగ నరేష్ కీలక పాత్ర పోషించారు. దీంతో అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తూ వంగ నరేష్ కు గణపతి దేవాలయంలో ధర్మకర్తగా స్థానాన్ని కల్పించారు. పలు దేవాలయాల్లో ధర్మకర్తగా కొనసాగిన అనుభవం వంగ నరేష్ కుంది. కాంగ్రెస్ కార్యక్రమాల్లో నరేష్ చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. 14 మంది ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం జరిగింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ ప్రాంతానికి చెందిన ప్రభాకర్ యాదవ్ అలియాస్ అరవింద్ కు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ఆర్ఏ చైర్మన్ గా అవకాశం లభించింది. ఇచ్చిన మాట ప్రకారం శ్రీ గణేష్ అరవింద్ ను చైర్మన్ చేయడంతో వారి కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంత కాదు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం ఇచ్చిన మాట ప్రకారం తన గెలుపుకు పాటుపడిన ప్రతి ఒక్కరికి స్థానం కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు దేవాలయాలతో పాటు మార్కెట్ యార్డ్ తన కొరకు పనిచేసిన వారికే ప్రాధాన్యతను కల్పించి వారికి గౌరవాన్ని పెంచారు. అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలన్న ఆయన ఆశయం ఫలించింది. అమ్మవారి కరుణా కటాక్షాలతో నేడు కార్యక్రమానికి ముహూర్తం కుదరగా నేతలంతా తరలి వచ్చి ఆయన చేస్తున్న కార్యక్రమంపై ప్రశంసలతో ముంచెత్తారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న దండుగుల పార్వతీ యాదగిరి దంపతులు అమ్మవారి ఆలయాన్ని బోయినపల్లిలో నిర్మించాలని ఆలోచన చేశారు. తమ ఆలోచనలో భాగంగా హస్మత్పేట వద్ద ఈ ఆలయ నిర్మాణానికి సిద్ధం కాగా ఈరోజు ముఖద్వార పూజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి ఘట్టంగా నిర్వహించిన నేటి కార్యక్రమానికి నేతలంతా తరలినాగా అట్టహాసంగా వేడుకలను దండుగుల పార్వతీ యాదగిరి దంపతులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు. శివదుర్గా ఎల్లమ్మ తల్లి సమేత దేవాలయాన్ని నిర్మాణానికి నేడు ముఖద్వార పూజ పూర్తిగాగా దుర్గామాత సమేత పరమేశ్వర సమేత రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మితం చేస్తున్నారు. నేడు జరిగిన పూజా కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్నతో పాటు పలువురు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ఆలయ నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని దండుగుల యాదగిరి తెలియజేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 6వ వార్డు ఏషియన్ పెయింట్స్ కాలనీ వద్ద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాకర్స్ బోర్డు ఉద్యోగులతో పాటు పలువురు పాల్గొని వేడుకలను విజయవంతం చేయగా కార్యక్రమంలో అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానికా మల్లికార్జున్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఖాళీగా పిచ్చి మొక్కలతో ఉన్న స్థలాన్ని శానిటేషన్ సిబ్బంది శుభ్రపరిచి వందలాది మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ పుష్పేందర్ గుప్తా, దఫేదార్ రాజు, స్థానికులు గౌతమ్ జైన్, అజయ్, కోటేశ్వరరావు, అక్షయ్ జైన్, రవీందర్ రెడ్డి, కంటోన్మెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్విరాన్మెంట్ డేను పురస్కరించుకుని బడ్ఫోర్ట్ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అన్న నినాదంతో ముందుకు సాగారు. అప్సా ఆధ్వర్యంలో పరివర్తన ప్రాజెక్టులో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా స్థానిక నాయకుడిగా, సోషల్ వర్కర్ గా ఉత్తరయ్య, గుడిసెల్ల ఫౌండర్ ఉత్తరయ్య పాల్గొని స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరీక్షల్లో భాగంగా అప్సా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సుప్రజ, కంటోన్మెంట్ బోర్డు అధికారి సురేందర్, అప్సా ప్రాజెక్టు మేనేజర్ బస్వరాజ్, బస్తీ లీడర్ ఉత్తరయ్య, అప్సా టీం బొగ్గయ్య, లలిత, శివమ్మ, టీచర్లు వినయ్, బస్తీ కమ్యూనిటీ మెంబర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. తన నాన్నమ్మ 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె జ్ఞాపకాలతో, సేవా కార్యక్రమాలతో కాంగ్రెస్ నాయకురాలు చిర్రబోయిన వైష్ణవి యాదవ్ మరింత గుర్తింపును దక్కించుకున్నారు. చిర్రబోయిన కృష్ణ యాదవ్, మాతృమూర్తి, చిర్రబోయిన వీరమణి యాదవ్ చతుర్థ వర్ధంతి నేడు కాగా ఈ సందర్భంగా ఆమె గుర్తుగా ఏదైనా సహాయం అందించాలని చిర్రబోయిన వైష్ణవి ఆలోచన చేశారు. అందులో భాగంగా బోయిగూడలోని మిషనరీ ఆఫ్ చారిటీలో ఉంటున్న వారి కోసం ప్రత్యేకంగా అన్నదానం చేయాలంటూ నిర్ణయించుకున్నారు. తన నానమ్మ గుర్తుగా నేడు అక్కడ అన్నదానం చేయటంతో పాటు వారి ఆశీర్వచనాలను వైష్ణవి యాదవ్ అందుకున్నారు. 10 మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో నేటి బాధాకరమైన రోజును ఇలా వారి కడుపు నింపి వారి ఆశీర్వచనాలు తీసుకుంటున్నట్లు వైష్ణవి తెలియజేశారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గూజా నాగేందర్ యాదవ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఘనంగా సత్కరించారు. విజయవంతంగా మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ కు శుభాకాంక్షలను గూజా నాగేందర్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతూ కంటోన్మెంట్ రూపురేఖలను మారుస్తున్న శ్రీగణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కంటోన్మెంట్ బోర్డుకు నిధులు తీసుకొచ్చిన చరిత్ర లేదని, కేవలం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాత్రమే కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తున్నారని గూజా నాగేందర్ అన్నారు. ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుని కంటోన్మెంట్ అభ్యర్థికి కృషి చేసిన ఎమ్మెల్యే మీరేనంటూ కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలు సన్మానాలతో ముంచెత్తారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి పలువురు సన్మానించారు. శాల్వా కప్పి స్వీట్ తినిపించి మరింతగా కంటోన్మెంట్ ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యేకు ముప్పిడి మధుకర్ తెలియజేశారు. శ్రీగణేష్ గెలుపులో 1వ వార్డు నుంచి ముప్పిడి మధుకర్ ఎంతగానో కృషి చేయక మీ అందరి కష్ట ఫలితమే తాను ఎమ్మెల్యేగా గెలిచారని, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తూ కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యతనిస్తూ కంటోన్మెంట్ అభివృద్ధి సాయశక్తిలా కృషి చేస్తారంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ వారికి తెలియజేశారు. కార్యక్రమంలో జోగుల భాస్కర్, ఆనంద్ బాబు, సంతోష్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఏ పార్టీలో ఉన్నా ఆయన తన మార్కును పదిలం చేసుకుంటూ వస్తున్నారు. నమ్మకంగా పనిచేస్తూ తాము నమ్ముకున్న నాయకుడిని గెలిపించుకుంటూ వారి అభిమానాన్ని చూరకుంటూ వస్తున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన నరేష్ కు మరోసారి ప్రసిద్ధిగాంచిన గణేష్ దేవాలయంలో ధర్మకర్తగా చోటు లభించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశ్చర్యానికి గురికాక తప్పటం లేదు. మొన్నటి వరకు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థానం ధర్మకర్తగా కొనసాగుతూ వచ్చిన నరేష్ మరోసారి గణపతి దేవాలయానికి ధర్మకర్తగా స్థానం సంపాదించుకున్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ నరేష్ కు అత్యంత ప్రాధాన్యత కల్పించి గణపతి దేవాలయంలో ధర్మకర్తగా స్థానాన్ని కల్పించారు. గురువారం గణపతి దేవాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ కు జ్ఞాపికను నరేష్, రేవతి దంపతులు అందజేశారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ కుమార్తె రేవతి, అల్లుడు నరేష్ ను ఘనంగా సత్కరించి అభినందించారు. ఆధ్యాత్మిక భావాలతో ముందుకు సాగుతూ దేవాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న నరేష్ ను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నరేష్ ను ఘనంగా సత్కరించారు. రేపాల వెంకటేశ్వర్లు, తేలికుంట సతీష్ కుమార్ గుప్తా, బాలరాజ్, పరమేష్, రఫీక్, తౌఫిక్, నర్సింగ్రావు, రామ్మోహన్, సాయి ప్రసాద్, వినోద్, శ్రీనివాస్, ఫాతిమా, రవి, వేణుగోపాల్, సాయి, ఇటుక గోపి, శ్రీధర్, జహంగీర్లతో పాటు పలువురు నరేష్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బిజీగా మారారు.
సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో ఈ రోజు కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని తన శిష్యులకు కమిటీలో అవకాశం దక్కడంతో ప్రమాణ స్వీకారంలో పాల్గొని వారికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం అస్మత్పేటలో నూతనంగా నిర్మితమవుతున్న దుర్గామాత ఆలయ నిర్మాణ పనులు పరిశీలించి యాదగిరి నిర్మిస్తున్న ఆలయానికి గడప పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన మనవడితో కలిసి బోయిన్పల్లిలో రోజ్ పెటల్ డే కేర్మా ప్లే స్కూల్ ను ప్రారంభించడంతో పాటు పిల్లలను మంచి నడవడిక నేర్పించే బాధ్యత టీచర్లదే అంటూ తెలియజేశారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ గీత, సుప్రియ, రాధిక, జ్యోతితో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన కమిటీ సభ్యులను పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు సన్మానాలతో ముంచెత్తారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపార్ల వెంకటేశ్వర్లు సారథ్యంలో ధర్మకర్తలు శ్రీనివాస్, నర్సింగ్రావు, పరమేష్, రామ్మోహన్లతో పాటు పలువురు నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ అరవింద్ యాదవ్ తో పాటు ధర్మకర్తలను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ ముందుండి గణపతి దేవాలయ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని నూతనంగా ధర్మకర్తలుగా బాధ్యతలు చేపట్టిన వారిని అభినందించారు. చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులను కలిసి శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. దేవాలయ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బోయిన్పల్లి కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వందనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టిన వందనను శాల్వాతో సత్కరించి అభినందించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ వందనకు శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన ముఖేష్ యాదవ్, జాజల క్రాంతిలు గణపతి దేవాలయ ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బోయిన్పల్లికి చెందిన బస్తీ పెద్దలు కొండల్ యాదవ్, అజయ్, కృష్ణ, శశిలతో పాటు పలువురు తమ ప్రాంతానికి చెందిన ముఖేష్ యాదవ్, జాజల క్రాంతిలను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ పికెట్ భూలక్ష్మమ్మ ఆలయంలో ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒగ్గు కళాకారులతో ప్రత్యేకంగా ప్రదర్శన నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల మధ్య వేడుకలను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. రాత్రి సమయంలో కళాకారుల విన్యాసాల మధ్య వేడుకలు అట్టహాసంగా సాగగా నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానికాని మల్లికార్జున్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలను వీక్షించడంతో పాటు ఎంత పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. వేడుకల్లో జట్టి ఉమేష్ తో పాటు బిఎన్ శ్రీనివాసులు పాల్గొనగా కళాకారుల విన్యాసాలు అబ్బురపరిచే విధంగా సాగాయి. 30 ఏళ్ల కష్టం ఎట్టకేలకు ఫలించింది. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన వారి ప్రయత్నానికి ఫలితం వచ్చింది. ఎప్పుడు ఆ ల్యాండ్ అనగానే గొడవలకు కేరఫ్గా ఉండగా ఎన్నాళ్లకు హైకోర్టు ఉత్తర్వులతో హౌసింగ్ సొసైటీకి అనుకూలంగా తీర్పు రావడంతో రెవెన్యూ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్లోని ల్యాండ్ ఇది. 1985లో వారంతా యువకులుగా ఉన్నప్పుడు ఆర్ఆర్ నగర్లో ప్రగా ఆఫీసర్స్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో 19 ఎకరాల స్థలాన్ని 175 మంది సభ్యులతో కొనుగోలు చేశారు. అయితే కాస్త సమయం ఆగటంతో విశాలంగా ఉన్న ఆ స్థలాన్ని ఉడా ద్వారా ప్రభుత్వం తీసుకునేందుకు రావటంతో పాటు అప్పుడు అమ్మిన వ్యక్తులే మరలా ప్రైవేటు కేసులు వేయటం, ఒకటే భూమిపై డబుల్ రిజిస్ట్రేషన్లు చేయటంతో విషయం కోర్టుకు వెళ్ళింది. ఇలా న్యాయంగా మాకే దక్కుతుంది అంటూ నిరాశపడకుండా వారంతా కోర్టుకు తమ వాదన వినిపించగా చివరికి హైకోర్టు ఉత్తర్వులతో 10 ఎకరాల స్థలాన్ని దక్కించుకున్నారు. కోర్టు ఆదేశాలతో ఈరోజు రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేయగా పలువురు అభ్యంతరాలను సైతం స్వీకరించి రెవెన్యూ పోలీస్ విభాగాల సహకారంతో సర్వేను నిర్వహించి భూ యజమానులుగా ప్రోగా ఆఫీసర్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు అప్పచెప్పారు. యువకులుగా ఉన్నవారు ఇప్పుడు వారి పిల్లలకు పెళ్లిళ్లు చేసి వారి మనవళ్లు మనవరాళ్లకు కూడా పెళ్లిళ్లు చేసే వయసుకు చేరగా ఇన్నాళ్లకైనా తమకు న్యాయం జరిగింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 3 తరాలుగా ఎదురు చూస్తున్నటువంటిది త్వరలో 2-3 సంవత్సరాల్లో మా అందరం కూడా ఇక్కడ గృహప్రవేశాలు చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు న్యాయం నమ్ముకున్నాం కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో అందరం కూడా ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.